చాలు చాలు ఏంట్రా కొట్టడానికి వేసారా లేదంటే ఓకే ఒక్కసారి మా ప్రజలకు హై చెప్పండి. అలో ప్రజలకి మైక్ ఆన్ చేయండి. ఎంత ఆప్షన్ చూస్తే మాత్రం మైక్ ఆఫ్ చేస్తారా? ఓకే మేడం, ఒకసారి మా అభిమానులకి హాయ్ చెప్పండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇద్దరు ఇందాక వచ్చినప్పుడు బాగున్నాడు ఒక్కడే చేయొచ్చాడా? ఇప్పుడు అందమైన అమ్మాయి బాగున్నాడు చేయొచ్చారా? ఇంకా ఎనర్జీ చెప్పాలి. ఇంకోసారి అడగండి. అందరు ఎలా ఉన్నారు? కానీ నాకు ఒక డౌట్ అండి. అక్కడేమో ఆర్ఫనేజ్ లా ఉన్నారు, అనాథలా వచ్చారు. ఇక్కడ ఏంటి ప్రిన్సెస్ లా మొత్తం సెటప్? అటేమో బట్టలు ఏంటి అంతా? ఇప్పుడు మనం ఎక్కడ వచ్చాం? అలవాకి వచ్చాం. ఏ దేవారు నువ్వు ప్రమోషన్ వచ్చాం? స్టార్ మార్క్ కి వచ్చాం. అవును, స్టార్ మార్క్ వస్తే అందరు స్టార్ కదా, అందరు ఇక్కడ ప్రిన్సెస్ కదా. ఓహో, అంటే స్టార్ మాల్ అడుగు పెట్టాక వీళ్ళందరూ అభిమానం చూశాక అభిమానంతో మీరు ఎవరైనా అయిపోయి ఇలా ప్రిన్సెస్ ఇంకా వీళ్ళు ముందు ఉన్నాం కదా, ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది. సో ఇంకా నేను ప్రిన్సెస్ లా ఫీల్ అయిపోతున్నాను. సరే, మీరు ప్రిన్సెస్ లా ఉన్నారు, బట్ కానీ ఈ బట్టలు పాపం చూస్తుంటే కొంచెం నిలబడలేకపోతే ఉన్నారు. కొంచెం వాళ్ళ కింద పంపించండి. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ నాకు కూడా చిన్న ఇంట్లో ఉంది, గెటప్ తీసుకుంటాను. కానీ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు సార్ మీరు. అసలు అక్కడ కానీ ఇక్కడ కానీ సార్ ఇలాంటి అమ్మాయిని అసలు ఎలా తప్పారు మీరు? అసలు కథ ఏంటి? నేను అసలు యాక్చువల్ గా కూతురు ఎవరో కనిపెడదాం, తప్పిపోయిన కూతురు ఎవరో కనిపెడదాం అలవాళ్ళు వచ్చా. వీళ్ళు హెల్ప్ చేశారు. హెల్ప్ చేయగానే ఒక చిన్న వీడియో దొరికింది. ఆవిడ మీరే తెలిసిపోయారు. ఎలా విడిపోయారు? అసలు మీ కథ ఏంటి? నేనైతే విడిపోలేదు. నేనైతే మా అమ్మ దగ్గర నుంచి దూరం అవ్వలేదు. మా అమ్మే నా దగ్గర నుంచి దూరం అయిపోయారు. ఓకే. సో ఎప్పుడు పుట్టిన పాప మీద ప్రాబ్లమే ఉండదు, అమ్మ మీదే కదా ప్రాబ్లం ఉంటది. కానీ ఎంత అయినా నేను మాత్రం మా అమ్మ మీద ఫుల్ ప్రేమతోనే ఉన్నాను. ఈ రోజు మా అమ్మని చూసినప్పుడే నాకు ఒక్క నిమిషం అందాన మాట్లాడు. మైక్ ఆఫ్ చేయాలి. ఎవరో మైక్ ఆఫ్ చేశారు. ఇది మాత్రం కాదు. అందమైన అమ్మాయి నమ్మొచ్చు, కానీ అందమైన అమ్మాయి కూడా నమ్మకపోవచ్చు, కష్టం. కానీ మిమ్మల్ని నమ్మొచ్చు, కానీ అమ్మాయి నమ్మొచ్చు. కానీ ఇలాంటి అందమైన అమ్మాయి కనబడితే హార్ట్ లో ప్లేస్ కబ్జా చేయాలి, కానీ ఎదురులో ఖాళీ కూడా ప్లేస్ కబ్జా చేస్తారా? చూడటానికి మిగిలిపోయే ఉన్నాడు, కానీ ఆ కేంద్ర మధ్యలో చెప్పేయండి కొంచెం క్రూరంగా ఉంది. ఇక్కడ ప్రవేశపెట్టాక మాట్లాడతాం. తొందరగా ఆ విలన్ని సారీ ఆ హీరో ప్రవేశపెట్టండి. మ్యూజిక్. నువ్వు మనుషులే, పేరెంట్ లేదు. మా ఇంట్లో మనుషులు పేరులోనే ఉంది. పేరే మనిషా? ఎస్. మరి మనిషి పనులు చేయకుండా ఎందుకు క్రూరంగా తయారయ్యావు? ఎందుకు ఆ అమ్మాయి వెనక పడుతున్నావు? ఎందుకు అమ్మాయి ల్యాండ్ కబ్జా చేస్తున్నావు? చూడడానికి మిగిలిపోయేలా బాగానే ఉన్నావుగా. ఇక్కడ అమ్మాయి కాన్సెప్ట్ కాదు, మా అత్తయ్య కోసం అవసరమైతే హీరో అన్న అవుతా, లేదంటే విలన్ అన్న అవుతా. ఎవరైనా అత్తయ్య నువ్వు చూడడానికి నాకు అందంగా కాకపోయినా ఓ వాసగా బాగానే ఉంటావు. ఒక్క నిమిషం పక్కన ఇట్లా ఇట్లా కొంచెం చూడండి. కానీ చిల్లర కూడా లేదు. ఇందాక ఆ క్రేజ్ మధ్య నుంచి వచ్చావు కదా ఒక షాప్, అది పోయింది. ఆ కోట్ ఇట్లా తిప్పు అన్ని బాగున్నాయి, కానీ ఎందుకు వాళ్ళ ఆర్ఫనేజ్ మీద పాపం చూపి ఏంటి అమ్మాయిని మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందా ఇక్కడికి? అదే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. మరి ఎవరితో చెప్పుకుంటుంది పాపం? ఆవిడ కంటే ఎవరున్నారు? యాక్చువల్లీ మేము చాలా మంచి మాటలతో తెలుగులో ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నాం. ఓకే. వాళ్ళు ఏదో కబ్జా అన్నారు. కబ్జా మీనింగ్ ఏంటి? కబ్జా అని మా అర్థం, అంటే ఎప్పుడు వెళ్తారు అని. వాళ్ళు ఏదో కబ్జా అనుకుంటున్నారు. కబ్జా మా తప్పు కాదు. కబ్జా అంటే ఎప్పుడు వెళ్తారా? యా కబ్జాయేగా. మంచి
కానీ ఏమాటకమాట మీ ఇద్దరు ఫ్రేమ్ చూస్తుంటే ఏదో ఇప్పుడు ప్రోమోలో మీరు గొడవ పడతారు కానీ పోను ఈ గొడవలు కాస్త ప్రేమగా మారేలా ఉందనుకుంటున్నా. ఏమంటారు? తినతో ప్రేమ ఏంటి? తినదు. హలో ఒక్క నిమిషం ఇట్లా పక్కన యాక్షన్. ఇప్పుడు చూడు మీ ఇద్దరిని కలిసి చూడగానే అంటే ఆంకులు ఎవరు నిర్వహిస్తారో అబ్బాయిలు ఏంటి జంట బాగుందా? నీకు నుంచి మన ప్రతి కాఫీ తాగి వచ్చిన అంకల్ అలవాట్లేదు. పొద్దున్నే కాఫీ తాగి వచ్చిన అంకల్ అలవాట్లేదు. ఆయన చెప్పిన బాబు ఆయన ఫస్ట్ ఇప్పుడు కావాలంటే అమ్మాయిని తీసుకొని నాకు పక్కన కూర్చోమంటారు. ఎందుకు ఆయన మాట్లాడుతున్నారు కానీ మనకి సోమవారం నుంచి శనివారం వరకు ఏ తేదీ వరకు సీరియల్లో ప్రతిరోజు మన ఇంటికి వస్తే ఈ జంట మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా జంట? ఫ్యూచర్ లో ప్రేమలో భర్తలు అనిపిస్తుంది కదా? గొడవలు ప్రేమలో ఉంటే రేపు పొద్దున్న ఆస్తి కింద అదే ల్యాండ్ నువ్వే ఇచ్చేస్తుంది. కట్టం కింద కట్టం కింద నేను తీసుకుంటాను కానీ ఇచ్చేయడం ఏంటి? కానీ ఎందుకు పోయా పాపం ఆ ల్యాండ్ మీద పడ్డావు? కానీ ఫస్ట్ నీతో కాదు ఏంటి ప్రతిరోజు 8:30 వస్తుంది. ఈ జంటను ఆశీర్వదిస్తారా? ఏంటమ్మా జంట నచ్చలేదా? జట్టి మేము చెప్పులే బాబు. ఓకేనా? ఇప్పుడు ఈయన మాట్లాడుతూ కొంచెం అలాగే ఉంటది, కొంచెం ఈవిడితో మాట్లాడతాం. నువ్వేం చేసావు ఈవిడ చెప్తున్నావు. తన పేరు మాత్రమే మనిషి కానీ అస్సలు మనిషే కాదు. చూడు, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ తో అన్న ఏగచ్చు కానీ మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ తో ఏగలేదు. తను అమ్మ కోసం తప్పిస్తుంది కాబట్టి మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఇంకా అనిపిస్తుంది. నాకు నా అమ్మ లవ్వే దొరకలేదు. అది సో మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ కాదు. అమ్మ లవ్ ఇంకా నాకు దొరకలేదు కదా. కానీ ఊహించుకుంటున్నావు కదా. అది ఎప్పుడు ఉంటది కదా. ఎవరికైనా అమ్మ అంటే ఇష్టమా లేదా? అందరికి ఇష్టమే కదా. అమ్మ మనని తిట్టినా కొట్టినా అమ్మ అంటే మనకి లవ్వే కదా. నాకు అంతే. మా అమ్మని నేను చూడలేదు. మా అమ్మ నన్ను వదిలేశారు. అయినా అమ్మ మీద ప్రేమ ఉంది, చాలా ఉంది. అయినా మేము సరే మిగతాదంతా ఒక పవర్ఫుల్ పర్సన్ చెప్తారు. ఇక్కడితో ఆపేస్తున్నాం. సెంటర్ ఓకే సరే. అదే కనుక ఇలాంటి అమ్మాయి కనుక 100 గంటలు నేనే తీసుకొచ్చాడు కాలు ముందు పెట్టేవాడు. నువ్వే ఉన్నావు. డిటెక్టివ్, ఇప్పుడు ఇతన్ని అడగండి. మంచిగా మేము ఏదో ఒక ఊర్లో మంచి లవ్ తో బ్రతుకుతున్నాం, ఎందుకు మా ఆశ్రమాన్ని కబ్జా చేస్తున్నారు అని అడగండి. మేము లవ్ కోసమే. లవ్ కోసం వచ్చినప్పుడు ఇవ్వాలి, లాక్కోకూడదు. మా లవ్ స్టూడెంట్స్ లవ్ కోసం. స్టూడెంట్స్ లవ్ నాకు స్టూడెంట్ కనిపించట్లేదు మీకు. చెప్పాను కదా ఇందాకే మామ్స్ లిటిల్ ప్రిన్సెస్. నువ్వు మామ్స్ ఆమె కాదు, నువ్వు ఉన్నావు మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ లాగా. తేడాగా ఉంది కదా. నాకేదో తేడాగా ఉంది. ఇలాగే మేము మంచిగా ఉన్నప్పుడు తేడాగా వచ్చి మా ఆశ్రమాన్ని తీసేశారు. ఎందుకు? పాపం అంత అందమైన అమ్మాయికి ఇంత అన్యాయం ఎందుకు చేసావు? అదే చెప్తున్నాను కదా, అవన్నీ మా అత్తయ్య డిసైడ్ చేస్తుంది. మా అత్తయ్య ఏది డిసైడ్ చేసినా అది మంచిగా చేస్తుంది కాబట్టి చెడు కాదు. మా అత్తయ్య ఏం చెప్తే నేను మైండ్ లో ఫిక్స్ అయితా, బ్లైండ్ గా వెళ్ళిపోతా. సరే నువ్వు ఉండి చెప్పేసి నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నా. నా టికెట్ మనీ నువ్వు ఏదో అన్యాయం చేస్తా అనిపిస్తుంది. ఇంత అందమైన అమ్మాయికి అన్యాయం చేయాలంటే, అన్యాయం చేసేవాడు అంటే ఆ అన్యాయం అరికట్టడానికి నేను ఒక్కటి సరిపోదు. ఎందుకంటే ఆయన ఈయన ఎక్కడ కొట్టాలో భయవేస్తుంది. ఈ అమ్మాయి అన్యాయం అరికట్టడానికి నేను ఒకటి తీసుకోవచ్చు. ఇంతలో కూడా ఏంటి భయ ఆ పాట ఎక్కడికి వెళ్ళా నేను రావాలంటే ఫస్ట్ ఆ పాట రావాలి. ఓకే నేను వస్తాను. కానీ నాకు డౌట్, నువ్వు మీద ప్రతి సీరియల్ ఎంట్రీ ఇస్తావు. నేను స్టార్ వాళ్ళు ప్రతి సీరియల్ స్టార్ట్ చేయడానికి ముందు నన్నే పిలుస్తారు. సో ఏది సీరియల్ కూడా అలానే పిలిచారు, అలానే వస్తాను. కాదు, ప్రతి సీరియల్ కూడా ఆ సీరియల్ హీరోలకి ఇంకెవరికైనా బాధ ఉంటున్నాడు, హీరోయిన్కి బాధ ఉంటే మాత్రం ఎంట్రీ వచ్చేస్తాయి. ఎందుకలా? ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే, మగవాళ్ళకి అన్యాయం జరిగితే అరగంట లేట్గా వస్తున్నాం, కానీ ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే అలసన కూడా వేసేయాలి. ఓ సింపుల్ గా మెంటల్ పేమెంట్ అంటున్నాను. చూసారా? నిన్ను వచ్చాడు, నిన్ను కొట్టడానికి ఏంటి ఇది? నైట్ నా పేరు తెలుసా? చెప్పు నీ పేరు. గుడ్ నైట్. గుడ్ నైట్ పెట్టుకో. గుడ్ నైట్ లేదు, నైట్ కూడా వేసుకొని వచ్చా. ఇది నైట్ కాదయా. ఇప్పుడు
ఇదేంటి అది ఫ్యాషన్ ఫ్యాషన్. ఏదో అమ్మాయిని చేయకుంటే లాక్కొని చెట్టు కింద కట్టినట్టు ఉంది. నా శరీరం మీద అంత పెద్ద కోటు జారిపోతుంది, అందుకే కడుకోను వెనకాల. కోటి చెప్పకు, నైట్ చెప్పు. నైట్ కాదు ఆ కోటు. నైట్ ఒక నిమిషం అక్కడ నీ బ్యాచ్ నాకు చెప్పాలి సార్. యాంకర్ ఎవరు వస్తారని ఎవరిది? యాంకర్ రైటర్ రైటర్ చెప్పుకుంటూ తిరుగుతున్నావు, యాంకర్ చెప్తున్నావు, ఏదో ఒకటి చెప్తున్నావు. యాంకర్ రోజు యాంకర్ రైటర్ యాంకర్ మళ్ళీ రైటింగ్ వెళ్ళవు. రాయను ఎప్పుడు వెళ్ళవు? రాయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటెక్టివ్ క్వశ్చన్ చేయాలి, నేను క్వశ్చన్ చేయాలి. నువ్వు ప్రతి అమ్మాయి హీరో అనగానే అదేదో ప్రథమ సినిమాకి అమ్మాయి బాధలో ఉందని కానీ క్యాబ్ వేసుకెళ్ళాడు. ఇక్కడ ఈ అమ్మాయి బాధ అనగానే మైక్ పడుకుని ఏంటో అమ్మాయిలు అనగా ఎలా పడుతున్నాడు చూస్తూనే ఉన్నా, వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. మధ్యలో వచ్చి ఏదో డైలాగ్ చెప్పి వీళ్ళిద్దరు విడదీస్తూనే ఉన్నారు. ఏంటి ఈ సంగతి? నేను పెడితే ఇలా వాళ్ళిద్దరూ విడిపోయినారు. నేను ఇంకా కలవడానికి ట్రై చేస్తాను. ఆ జంట ఎలా ఉందని అడిగి అందరూ బాగుందన్నారు. రేపు పొద్దున్న ప్రేమలో పడతారని కూడా నేనే చెప్పాను వాళ్ళిద్దరికి. ఓ ఆయన ల్యాండ్ లాక్కొని పాపం ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. హీరోయిన్ తీసుకొని ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ ఫ్రెండ్స్ తో మాట్లాడు. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఎంతమంది గుడ్డ చూస్తున్నారు? చూసేసారా? నన్ను మాత్రమే పిలిచారు. తీసుకొస్తాడమ్మా మీరని వాళ్ళ అమ్మని వాళ్ళ అందరూ తీసుకొస్తాడు. తీసుకొద్దాం. భోజనం ఏర్పాట్లు రెడీ చేయండి. ప్రభావంతి మీరు అందరూ వస్తారు. ఓకే, సీరియల్ మీరు చూసి సక్సెస్ చేస్తే వాళ్ళు కూడా వస్తారు. ఓకే, నువ్వు అన్యాయం అనగానే వచ్చావు. అక్కడ అమ్మాయికి అన్యాయం జరిగింది. ఆ అమ్మాయితో మాట్లాడవా? మీకు రూమర్ చూస్తారు మా ఆశ్రమానికి అన్యాయం జరిగిందని. ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా అన్యాయం జరిగితే పక్క బాగుంటుంది, బాగా వస్తాడు, అక్కడ మంచిగా జరుగుతుంది. నువ్వు అంతకాలిగా ఉంటావా? వాళ్ళు ఫ్యూచర్ లో అన్యాయం జరిగితే బాగుంది పిలవండి వేసుకొచ్చేస్తానంట. ఏంటి ఇంటి పక్కనే ఉంటావు నువ్వేమన్నా? వాళ్ళు ఫ్యూచర్ లో కాదు, ఇప్పుడే ఆ అన్యాయం చేసిన వాళ్ళు నా పక్కనే ఉన్నారు. అన్యాయం చేయడానికి వచ్చావా? ఇతనే. ఏం అన్యాయం చేశారండి మీరు? నువ్వు ఏదో న్యాయం చేస్తానని వచ్చావు. ఎవరు మాట న్యాయం చేస్తారు? అదొకటి ఉండాలి కదా. కాదు, మనోడు న్యాయం చేస్తానని వచ్చాడు. ఇందాక పొదరిల్లుకి క్యాబ్ వేసుకొని వచ్చాను కదా, ఈసారి చేసి బేకిస్తా. నువ్వు పొద్దున్న క్యాబ్ వేసుకొచ్చావు కదా, ఈసారి వస్తే చేసి బెక్కిస్తాంట. నేను ఆయన ఇంటి చూడలేదా? చేసి మధ్యలోకి వచ్చాడు. జేసీ వస్తుంది, తర్వాత మనిషి వచ్చింది, డైలాగ్ వస్తుంది. అవునా, మీకోసం అది తేడా వస్తే చేసి ఆయన ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. నాకు కూడా తెలుసా? డబ్బులు కాదు, వెనకాల మా అత్తయ్య ఉంది. ఓ అత్తయ్య అత్తయ్య ఎవరు అసలు? నీ అత్తయ్య డబ్బులు పట్టుకొని చేసి నీ డబ్బులు కాదు, నీ డబ్బులు కాదు, నీ అత్తయ్య డబ్బులు. ఎవరు అత్తయ్య? అత్తయ్య ఏం చెప్తే సరే, ఆ అత్తయ్య ఎవరో చూద్దాం. కానీ ఈ కేసు కోసం నాకు ఇంకో ప్రూఫ్ కూడా దొరికింది రీసెంట్ గా. ఇంకో ప్రూఫ్ దొరికింది. ఆ ప్రూఫ్ చూస్తే ఇంకొంచెం మనం ఆ కేసు గురించి తెలుసుకోవచ్చు. నేను డిటెక్టివ్ బాబు. ఇప్పుడు నేను డిటెక్టివ్ ప్రూఫ్ చేస్తా. దీనికి కూడా ప్రూఫ్ పెట్టుకుంటే డిటెక్టివ్. ఇప్పుడు నేను చూపించిన ప్రూఫ్ చూసిన తర్వాత నువ్వు డిటెక్టివ్ ఒప్పుకుంటావు. ఓకే, ఒకసారి ఆ ప్రూఫ్ ఏంటి? నేను కూడా నన్ను నమ్మించడానికి చూసాను. కానీ ఇక్కడ ఒక ఆర్డర్ చెప్తారు, ఏం చెప్తారు, దాంట్లో ఏం ప్రూఫ్ ఉంది, నువ్వు ఏం కనిపెట్టావు చెప్పు. అంటే అది నాలాంటి డిటెక్టివ్ అర్థం అవుతుంది, నీలాంటి సామాన్యులకు అర్థం కాదు. ఆవిడ వచ్చి ఏదేవి నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్తాను. అందులో ఒక చిన్న ఇది ఉంది, నీకు తెలియదు. మన డిటెక్టివ్ మాత్రం తెలుసు. వాళ్ళ పక్క వెళ్ళకు కొట్టు నెక్స్ట్ నేను కూడా మీరేదో నిజమైన డిటెక్టివ్ నాకు హెల్ప్ చేస్తారు అనుకున్నా, సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడతాను. ఎందుకు అనుకున్నారు? అది తీసుకోవడానికి ఒక చిన్న కారణం ఉంది. ఆవిడ ఏ సీరియల్ చేస్తున్నారు ఆడియన్స్? ఆవిడ ఏ సీరియల్? గోదావరి తెలుసు కదా. సో గోదావరి అభిమానులంతా ఆవిడ్ని అభిమానిస్తారు. ఆవిడ్ని చూసి మిమ్మల్ని కూడా అభిమానించి రేపు పొద్దున ఆ సీరియల్తో కూడా మీ సీరియల్ కూడా ఆశీర్వదించి ఆ తర్వాత మీ సీరియల్ కూడా హిట్ చేస్తే 2 సీరియల్ హిట్ అవుతాయని ఇలా కలిపా. నేను కూడా చేసి నీకు ఎన్ని సీరియల్ చేస్తా? మీ సీరియల్ 6 ఎపిసోడ్ చేస్తా, పక్క సీరియల్ 6 ఎపిసోడ్ చేస్తున్నావు నువ్వు. అమ్మా అప్పుడు పెట్టాను 10 ఎపిసోడ్ అవుతున్నాము. మీకు తెలియదు. ఏ క్యాబ్ చేసి వేసుకుని ఏదో అవుతుంటాడు ఆయన. సరే బాబు, ఇప్పుడు వాళ్ళ ప్రూఫ్ చూసాక వాళ్ళిద్దరు కేసు చూసాక మీకు ఏమనిపిస్తుంది? పాపం వాళ్ళిద్దరు సమస్య విన్నాక మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఒక ఏ చిన్నమైనా ఫస్ట్ ఒక గొడవ స్టార్ట్ అవుతుంది, తర్వాత వాళ్ళే కనిపిస్తారు, ఏం కావడం
ఏం కొట్టారా కొట్టారు? నేను కలపలేదు, నన్ను కలపడానికి చాలా మంది ఉన్నారు. అదే ఏ ప్రాబ్లం అయినా మనవాడు వెనక ఏదో ప్రాబ్లం ఉంటుంది, పాజిటివ్ పోవాలా నెగిటివ్ పోవాలా తెలియదు. మీరెంతలో తప్పు అవుతాం, వీళ్ళు తక్కువ అఫ్ కోర్స్ మనవాడి మనోడు ఎలా అవు అక్కడ చాలా ఒక్కొక్క అమ్మాయి చాలా మంది పిల్లల్ని పెట్టుకుని మంచి పని చేస్తుంటే నువ్వు ఏదో మంచి పని తప్పు ఆయన కాదనిపిస్తుంది. ఇందాక నుంచి మాటకు ప్రసాద్ అత్త అత్త అంటున్నాడు, ఈయన ఏదో అత్త వెనక నడిపిస్తుందేమో డౌట్. ఏమంటావు? అఫ్ కోర్స్ ఉంటుంది. ఇంతసేపు నువ్వు డిఫెక్టివ్ అనుకున్నాను, ఇప్పుడు డిటెక్టివ్ అనిపించాను. చూసావా, కనిపెట్టేశా కోటేశ్వరం ఇప్పుడు సాధ్యత అయింది. ఇందాక నుంచి 10 సార్లు అత్త అత్త అన్నాడంటే ఆయన వెనుకున్నది ఎవరో కాదు, అత్తే. తరతరాలుగా సీరియల్ శాసిస్తున్న క్యారెక్టర్ ఏంటంటే అత్త స్టేషన్ ఓకేనా? అత్త యొక్క చెప్తావా? అత్త వచ్చేస్తే సమస్య సగం పరిష్కారం అయిపోద్ది. ఆ సమస్య ఎక్కడ మొదలైంది, ఎవరితో మొదలైంది అంతా తెలిసిపోద్ది. మరి అలాంటి అర్థం పెట్టేద్దావా? వెళ్ళిపోవా, ఇక్కడ వచ్చిన అర్థం ప్లీజ్ నన్ను పైన అంత బంధ ఉన్నట్టే కింద ముందుతో ఉన్నట్టే మీరే పవర్ఫుల్ అంతా కనిపెట్టేసా. అసలు ఒక శివగామి, ఒక నీలాంబరి, అసలు ఎన్ని పవర్ఫుల్ క్యారెక్టర్ ఉన్నాయో అన్ని పవర్ఫుల్ క్యారెక్టర్లు కలిసి ఒక మనిషిలా మారితే ఎలా ఉంటుందో విన్నారండి. ఒక్కసారి చెప్పండి. అందరికి ఇక్కడ వచ్చారు, మీ బిజీ స్కెడ్యూల్ లో చాలా 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 థ్యాంక్ యూ. మీకోసం చాలా ప్రేమతో ఈ యొక్క సీరియల్ లో నటిస్తున్నాను. మీ అందరితో టచ్ లో ఉన్నాను. నా ఫ్యాన్స్ తో ఎప్పుడైనా ఇప్పుడైనా మీ ఇంట్లోనే ఉండాలి ప్రతిరోజు నేను. కాబట్టి ఈ సీరియల్ ఒప్పుకున్నాను, ఈ సీరియల్ చేస్తున్నాను. ఈ మంచి అవకాశం వచ్చింది. అసలు అత్త సాఫ్ట్ గా మాట్లాడు, అత్త అసలు మా సీరియల్ మాత్రం అన్నట్టున్నారు, ఇక్కడ మాత్రం మీరు సాఫ్ట్ గా మాట్లాడు. అప్పడం అయిపోతాం, మీలాంటి పిండితే నిమ్మకాయ జ్యూస్ అయిపోతాం. అమ్మో అమ్మో ఆల్రెడీ ఎవరో ఫిట్నెస్ లో పెడతాను నేను, ఇంకా నేను పిండిపోతాను మీరు. కానీ అసలు అత్త అంటే నిజంగా నేను ఎప్పుడో బాహుబలిలో శివగామి చూసా, మళ్ళీ మన బిజిటర్ శివగామిలో ఉన్నాడు. ఇన్ని డైలాగులు నువ్వు చెప్పడానికి వీలు లేదు. ఇది హీరో కోసం అయ్యే సినిమా కాదు, ఇది లేడీస్ కోసం అయ్యే టెలివిజన్ షో. డైలాగ్స్ మనదే, ప్లాట్ఫామ్ మనదే, పర్ఫార్మెన్స్ కూడా మనదే. అసలు నేను ఈగర్లీ వెయిటింగ్. సంజనా గారు అసలు మా స్మాల్ స్క్రీన్ ఎలా కనబడతారో, అత్త క్యారెక్టర్ ఎలా ఎరగదీస్తారో, ఆ ఎమోషన్, ఆ ఎలివేషన్, ఆ డ్రామా అదంతా ఎలా పండిస్తున్నారో చూడడానికి నేను చాలా ఎక్సైట్ గా వెయిట్ చేస్తున్నాను. అసలు అత్త క్యారెక్టర్ అసలు ఈ బస్సు చూడలేదు. అసలు ఒకసారి ఆ నెక్లెస్ అలాంటి మాకు ఇస్తే మీకు లైఫ్ సెటిల్ అయిపోతాం. అత్తల దగ్గర మాత్రం కాస్ట్లీ నెక్లెస్ ఉంటాయి సీరియల్ లో. మా ఆంటీలు అందరూ అనుకుంటారు ఈ నెక్లెస్ అందరూ ఎక్కడ వేస్తారు, ఈ చీరలన్నీ ఎక్కడ అనుకున్నారా మీరేదైనా? ఒకసారి అడుగుదాం, వెళ్ళిపోయి ముందు అడుగుదాం ఒకసారి. రండి. కానీ ఏంటి మేడం ఇంత అందంగా ఉన్నారు, ఇంత మంచిగా ఉన్నారు, మీరు ఇంత ప్రాబ్లం తీసుకొచ్చారా పాపం? ఇట్లా ముందు రండి ఒకసారి. నేను ఏమీ ప్రాబ్లం తీసుకొని రాలేదు. గీతాంజలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని చోట ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ చేస్తున్నాను, తెలంగాణలో ఓపెన్ చేస్తున్నాను. 30,000 స్టూడెంట్స్, మన 30,000 మంది స్టూడెంట్స్, 30,000 మంది స్టూడెంట్స్ మన గీతాంజలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చదువుతున్నారు. ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. సో ఎడ్యుకేషన్ కోసం ఏదైనా చేస్తాము, జనాల్ని ఎడ్యుకేషన్ వల్లనే నిలబడాలి కదా. అత్తంటే గయ్యాలి అనుకున్నాను, ఇంత గొప్పగా తెలియలేదు. అంటే స్టూడెంట్స్ కి చదువు చెప్పించడానికి కాలేజీలు కట్టడానికి ల్యాండ్ అడిగారు అంతేనా? ఆ ల్యాండ్ అడగలేదు, ఆ ల్యాండ్ కొన్నాను. లీగల్ గా కొన్నాను. మేమేమి ఇల్లీగల్ చేయము, చాలా పద్ధతిగా పర్ఫెక్ట్ గా చేస్తాము. అంటే మీరు కరెక్టే. అంజలి గారు మీరు అబద్ధం చెప్పారా? ఒక్క స్టోరీ మాత్రం మీరు వినేసి వచ్చి జడ్జ్ చేయకూడదు, మా స్టోరీ కూడా వినాలి. మాకు 30 years బ్యాక్ ఆ ల్యాండ్ మాకు వచ్చి ఎవరో రాసి ఇచ్చేసారు. 30 years బ్యాక్ ఫ్రీలో ఎవరైనా ఎవరికైనా ఏదైనా రాయగలుగుతారా? అవును, ఇవి చెప్పింది కరెక్టే. ఈ సైడ్ న్యాయం ఉంది, మీ సైడ్ న్యాయం ఉంది. ఒకసారి పెద్ద మనిషి ఇట్లా ఓ అన్యాయం అనగానే షూటింగ్ చేసుకుంటారో కాదు. ఎంతగానో చూస్తే ప్రమాదం కనిపిస్తారేమో అనిపిస్తుంది. ప్రమాదం అంటే వాళ్ళని తెలిసింది నా ప్రభావం తెలుసు. కానీ
ఇక్కడ చూస్తే ఈవిడ చెప్తే ఈవిడ న్యాయమే ఉంది, ఆవిడ వైపు చూస్తే ఆవిడ వైపు న్యాయం ఉంది, ఆయన చేసిన న్యాయం ఉంది. ఏది న్యాయం ఏది అన్యాయం అని జనాలు సీరియల్ చూస్తున్న తర్వాత చెప్తారు. ఓకే, ఇప్పుడు జనాలకి ఎవరి న్యాయం తెలియాలంటే మనం ఏం చేయాలి? తెలియాలంటే ఫస్ట్ ఒక జనాలకు తెలియాలి కదా, అందుకే అన్నపించారు. సో మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ మీకోసం ఇక్కడ టెలికాస్ట్ చేస్తున్నాము. మీరు చూసి మన అలవాళ్ళ అభిమానుల కోసం ఇప్పటి వరకు ఇంకా టీవీలో టెలికాస్ట్ అవ్వకుండా ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఫ్రీగా చూపిస్తుంది. ఓకే, ఆ ఎపిసోడ్ చూసాక ఎవరి వైపు తప్పు ఉంది, ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరు కరెక్ట్ అనేది మీరు చెప్పాలి. ఓకే ఓకే ఆ జడ్జిమెంట్ నువ్వు ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళి ఈరోజు ఇక్కడే కూర్చోదు, అయిపోయింది కదా. ఆయనకి ఇంకో కాఫీ నేనే స్వయంగా చేసి ఇస్తాను. వెళ్ళాలి కాఫీ తీసుకోవాలి. సో మరి అత్త వైపు తప్పుందా, అమ్మాయి వైపు తప్పుందా, కొడుకు తప్ప ఏంటో తెలియంటే మనం ఫస్ట్ ఎపిసోడ్ చూడాలి. చూద్దాం కడియా. మేము మీరు హ్యాపీగా కూర్చోండి, కూర్చున్న తర్వాత మేము చెప్తాం ఎవరు తప్పు. పెద్ద మనిషి వచ్చాడే న్యాయం చెప్పంటే ఎపిసోడ్ వేసాడు. ఒకసారి నైట్ రివ్యూ తీసుకో ప్లీజ్, డైరెక్ట్ చెప్పండి. మొత్తం అన్ని పక్కన పెట్టి మీకు జస్ట్ ఒడ్డు పట్టడం కోసం ఒక మంచి పిల్లలు, మంచి భర్త, మంచి ఫ్యామిలీ, కొన్ని కోట్ల ఆస్తి, బిజినెస్, ఇంత రిచ్ అంతా నేను ఎక్కడో చూడలేదు. అసలు ఎలా అనిపిస్తుంది? ఎలా సీరియల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? సీరియల్ ఎలా ఉండబోతుంది? నాకు ఇది ఏదేవి వరమో నీవు అని టైటిల్ చెప్పేసరికి అది నిజంగా నా జీవితంలో ఒక వరమే. ఎందుకంటే నా జర్నీ యాక్చువల్లీ సంజనాగా కూడా చాలా ఛాలెంజింగ్ గా ఒక జర్నీ నేను ఎదురు చూసాను లాస్ట్ 4-5 years లో. అన్ని ఛాలెంజెస్ నుంచి బయటకు వచ్చేదానికి నేను బిగ్ బాస్ లో వెళ్ళాను. బిగ్ బాస్ లో వెళ్ళినప్పుడు ఎన్ని మాటలు పడ్డా. మీరు బయటికి వచ్చిన తర్వాత ఏం సాధిస్తారు, ఎంతమంది బిగ్ బాస్ లో ఉండే వాళ్ళు ఏం సాధిస్తారు, ఐ టోల్డ్ ఒక్క అడుగు ఒక టైంలో పెట్టాం. ఇది సక్సెస్ చేసిన తర్వాత దేవుడి దయ వల్ల మేము ఎంత సిన్సియర్ గా చేస్తాం, మాకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ దానిలో కూడా నాకైతే వస్తుంది, నాకు దేవుడిలో ఒక నమ్మకం ఉంది. బికాస్ నేను చాలా సిన్సియర్ గా హార్డ్ వర్కింగ్ ఎఫర్ట్స్ పెట్టాను. అంటే రియల్లీ ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ మీ టు బీ ఇన్ బిగ్ బాస్ ఫర్ 3.5 months. నా పిల్లల్ని వదిలేసి ప్రతిరోజు నవ్వుతున్నాను, పైన లోపల ప్రతిరోజు చస్తున్నాను. 3.5 months was very tough. ఆ పర్టికులర్ ఫలంగా ఈ షో నాకు వచ్చింది. సో ఎవరెవరు చెప్పారు ఏం సాధిస్తారు, దేవుడి దయ సాధించాను. చూడండి కళ్ళు తెచ్చి అనేది. బికాస్ నాకు ఒక మదర్ గా మేము అది కూడా నా బేబీ జస్ట్ 5.5 months ఉండే, బట్ నాకు చాలా ఛాలెంజెస్ ఉండే. మంచి పేరు కావాలి నాకు. నన్ను చాలా మిస్అండర్స్టాండ్ చేశారు బిగ్ బాస్ ముందు, ఇది రాంగ్ అమ్మాయి అనేసి. సో ఒక మంచి అమ్మాయిగా నాకు పేరు కావాలి. నాకు పేరు వస్తే నా పిల్లలకి పేరు వస్తుంది, నా పిల్లల భవిష్యత్తు కూడా బ్రైట్ ఉంటుంది, నా హస్బెండ్ కూడా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. నాకు ఛాలెంజెస్ అయ్యే టైంలో నేను నా హస్బెండ్ వైపు చూసేసి ఒకటే మాట చెప్పాను, ఈ ప్రాబ్లం జరిగింది. రియల్ లైఫ్ లో నీకు ప్రౌడ్ చేసే వరకు నేను చావను, నా బ్రతికే వచ్చే నిన్ను ప్రౌడ్ చేయాలి నాన్న, నేను నీ మర్యాద కోసం నేను ఎంతైనా పోరాడతాను అనేది నేను నా హస్బెండ్ కి ప్రామిస్ చేశాను. అక్కడ నేను ప్రోమో చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తుంది లిటరలీ. సో ఇది జస్ట్ అనదర్ సీరియల్ అయితే నా లైఫ్ లో ఇది ఖచ్చితంగా కాదు. దిస్ సీరియల్ ఇస్ లైక్ నాకు 2 పిల్లలు ఉన్నారు. ఈ మొత్తం సీరియల్ నా లైఫ్ లో నాకు 3rd బేబీ లాగా. నేను అంత ఎమోషనల్ గా అటాచ్ ఉన్నాను ఈ సీరియల్ తో. బికాస్ ఇట్ హస్ గాట్ మీ బ్యాక్. నాలో ఉండే జీవితంని ఈ సీరియల్ మళ్ళీ it got back my life to me అని నేను చెప్పొచ్చు. మై లైఫ్, మై హ్యాపీనెస్, మై రెస్పెక్ట్, మై ఐడెంటిటీ, ప్రతి ఒక్కటి. అంటే ఒక ఆర్టిస్ట్ గా మేము కెమెరా ముందు ఉంటేనే మన క్రియేటివిటీ బ్రతికుంటుంది. మేము అందరూ అది ఆర్టిస్ట్ గా అనుభవిస్తాం. ప్రతిసారి we want to be in front of the camera for few days at least in a month, and remaining time నేను నా పిల్లలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నా మదర్ నాకు చాలా సపోర్ట్ చేసింది, నా మర్దలు నాకు చాలా సపోర్ట్ చేసింది, నా పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకున్నారు. నాకు అట్లాంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ రియల్ లైఫ్ లో కూడా ఉంది కాబట్టి I was able to, even now I'm able to be here. ఇప్పుడు నా అమ్మాయికి 14 months మాత్రమే, బట్ చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో. అండ్ ఒక వర్కింగ్ మామ్ గా నన్ను అందరూ అర్థం చేసుకున్నారు. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇంత బ్యూటిఫుల్ గా సీరియల్ వచ్చిందంటే నేను చాలా మిస్ అయిపోతున్నాను. మన డైరెక్టర్ సార్ ఇక్కడ లేరు, సురేష్ సార్. అంటే తను ఉంటే సురేష్ సార్ లొకేషన్ లో ఎనర్జీనే వేరు. నాకు సురేష్ సార్ కొంచెం కూడా కనిపించలేదు. అంటే ఎనర్జీ కూడా డ్రాప్ అయిపోతుంది సీన్ లో అనేసి నాకు భయం కొడుతుంది. అంతా నేను తన ఎనర్జీ మీద నేను అంతా డిపెండ్ అవుతాను.
డైరెక్ట్ నేను ఈ మాట తనకి ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పలేదు. యాక్చువల్లీ కెమెరామెన్ అందరికీ చెప్తున్నాను, సురేష్ సార్ లొకేషన్ ఉంటేనే సూపర్ గా ప్రతి ఒక్కటి వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ నవీన్ సార్ కూడా మన ఇంకొక డైరెక్టర్ ఉన్నారు, చాలా సపోర్టింగ్ గా ఉంటారు. ఇద్దరు కలిసేసి, బికాస్ నా తెలుగు వచ్చేసి మీ అందరు తెలుగు అంత స్పష్టంగా లేదు, కానీ నేను మ్యాచ్అప్ చేస్తూ ఉంటాను. సో బట్ ఇప్పుడు లిటరలీ చాలా మంచి ఫ్లో లో వచ్చేసింది ప్రతి ఒక్కటి. సో ఎంతైనా చెప్తే నా ఆనందం నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నా మనసు పరిస్థితి ఎంత హ్యాపీగా ఉందనేసి మీరు అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ మమ్మీ, నాకు షూటింగ్ పంపించావు, నా పిల్లల్ని నీ స్వంత పిల్లల్లాగా చూసుకుంటున్నావు. ఇప్పుడు కూడా మమ్మీనే ఇంట్లో ఉంది పిల్లలతో. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ ముజీబాప, థ్యాంక్ యూ మోమినా అని నేను నా ఫ్యామిలీని అందరినీ థ్యాంక్ యూ చెప్తాను. ముఖ్యంగా థ్యాంక్స్ టు సచ్ అండర్స్టాండింగ్ హస్బెండ్. వేరే ఎవరైనా మొగుడు దొరుకుంటే ఏం అవసరం ఉంది అని చెప్పేవాడు. మై హస్బెండ్ ఇస్ సో ఎడ్యుకేటెడ్, ఒక సర్జన్ గా. హీస్ అ డాక్టర్, హీస్ వెరీ ఎడ్యుకేటెడ్. సో నేను ఎంత హర్ట్ లో ఉన్నాను, హార్ట్ లో తనకు తెలుసు, ఎంత పెయిన్ లో ఉండే నేను అని నా పెయిన్ తనకి చాలా మంచిగా తెలుసు. సో ఆల్ దీస్ ఆర్ మై పవర్స్ అండ్ ఆడ వల్లనే నేను ఇక్కడ దాకా రాగలను. నా ఫ్యామిలీ లేదంటే నిజంగా నేను లేను. సో థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ. ఇది నేను సాధించలేదు, ఇది నా ఫ్యామిలీనే సాధించింది.